Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me saddy. Well, hi, hello, namaste. Welcome to Family Stars. ఎవరైనా సంవత్సరానికి ఒకసారి పరీక్ష పెడతారు, లేదంటే 6 నెలలకు ఒకసారి పరీక్ష పెడతారు. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు మాత్రం ప్రతి వారం నాకు మీకు మన ఇద్దరు సహనానికి పరీక్ష పెడతారు. కానీ తప్పదు, వాళ్ళు పిలవాల్సిందే. లెట్ మీ వెల్కమ్ మై మైండ్లెస్ బ్రదర్స్. Barbie girl, baby doll, mulle jigelu 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 mantunde. Barbie girl, baby doll, gunde kubelu 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 mantunde. టెన్షన్ టైంకి వచ్చిందండి, ఇద్దరికి డాన్స్ చేస్తున్నారు. బా లైఫ్ లాంగ్ వెకేషన్ తీసుకోవచ్చు కదా, షో కొంచెం బాగుంటుంది. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్దామని బావా. సరే, ఎక్కడికి తీసుకెళ్దాం అనుకున్నారు? గోవా. గోవా వెళ్తున్నా. ఏయ్, గోవా ఎక్కడ ఉంటది? గోవా బానే ఉంటదని విన్నాను కానీ, సరే మరి మనం వెళ్ళొచ్చా లేదా? హలో, టెంప్ట్ అవ్వకు. అయినా సుధీర్ అంటే నేషనలా ఇంటర్నేషనల్? ఇంటర్నేషనల్. మనం ఎటు వెళ్తున్నాం? వి ఆర్ గోయింగ్ టు బ్యాంకాక్. ఫస్ట్ టైం వింటున్నా పేరు నాకు. బ్యాంకాక్ టు గోవా ఏంటి, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. డెఫినెట్లీ బ్యాంకాక్ వెళ్ళాలి. నాకు కన్ఫ్యూజన్ ఉంది, గోవా వెళ్ళాలా బ్యాంకాక్ వెళ్ళాలా అని చెప్పి. మా గోవా బ్యాచ్ అంతా దిగుతున్నారు. వాళ్ళు ఎలాగైనా సరే నిన్ను ఒప్పించి గోవా తీసుకొస్తారు. మా వాళ్ళు మసాజులతోని మెసేజ్లతోని పడేస్తారు, బ్యాంకాక్ తీసుకెళ్తారు. సరే సరే, వెళ్ళి ముందు ఆ బ్యాచెస్ తీసుకురండి, వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత ఏది బాగుంటే అటు వెళ్దాం. సరేనా? हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా బ్యాంకాక్ మామూలుగా ఉండదు, బ్యాంకాక్ అంటే. మీరందరూ బ్యాంకాక్, మీరందరూ గోవానా? అందరూ బ్యాంకులో పెన్నులు కొట్టేసి వాళ్ళు ఉన్నారు, బ్యాంకాక్ అంటున్నావు. వీళ్ళేమో గోవా. ఎగ్జాక్ట్లీ, జాంకాయలు అమ్ముకునే వాళ్ళు. ఏంటి డ్రెస్ మీద అన్నాకులు ఉన్నాయేంటి? మనం వెళ్ళేది ఎక్కడికి? బ్యాంకాక్. అందుకే జాగ్రత్త, గాలి ఎక్కువ వస్తే ఆకులతో పాటు నువ్వు కూడా ఎగిరిపోగలవు. పాస్పోర్ట్ ఉందరా? ఉంది. 45 రూపాయలు 10 చిల్లు. 10 సార్లు పోయేస్తా బ్యాంకాక్. మాకు కూడా ఇప్పిస్తా అని తీసుకున్నాడండి. 45 రూపాయలా? మంచి బ్యాచ్ అమ్మా మీరందరూ. ఇప్పుడు గోవాలోని చూడడానికి ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయా అంటే అవుట్డోర్ గా? ఇక్కడ బ్యాంకాక్ లో ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి సైట్ సీయింగ్. బయట తిరిగేటోళ్ళు కానీ నువ్వు ఉండేది లోపల కదరా. యాక్చువల్లీ గోవా అంటున్నారు, బ్యాంకాక్ అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు ఏది బెస్ట్ ప్లేస్ ఉండడానికి. మీకైతే తీహార్ కరెక్ట్ ఏమో అన్నాడు. తీహార్ కరెక్ట్ ఏమో అన్నాడు. నువ్వు ఓవర్ యాక్షన్ మాట్లాడొద్దాను. తేజు గారు, మిమ్మల్ని అయితే బ్యాంకాక్ ట్రిప్ తీసుకెళ్ళండి, నన్ను క్షమించాలి ప్లీజ్. ఎందుకండి? ఎందుకంటే ఇంత బంగారాన్ని వాళ్ళు అలౌ చేయరండి ఎయిర్పోర్ట్ లో. నిన్ను కూడా బ్యాంకాక్ తీసుకెళ్లారు. ఇంత పెద్ద రాడ్ ని తీసుకెళ్లారు. అందరూ సముద్రాన్ని చూడడానికి ఎందుకు వెళ్తారు? ఎందుకు వెళ్తారు? సముద్రాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పండి? సి. సముద్రం అంతా నీళ్లు ఉంటాయి కదన్నా, నీళ్ళని తీసేసి వేడి నూనె వేద్దామన్నా. లోపల చేపలు ఫ్రై అయ్యి బయటకు వస్తాయి కదన్నా, ఈజీగా తినేయచ్చు. అప్పుడు చేపలు కదా అయ్యేది ఫ్రై. ట్రిప్ కి నా రేంజ్ నీకు తెలియట్లేదన్న. మొన్న నేను బైక్ మీద వెళ్తుంటే పూరి జగన్నాథ్ గారు కార్ దిగొచ్చి నా నెంబర్ తీసుకున్నారు తెలుసా? దేనికిరా? ఆయన కార్ నేనే గుద్దాను. ఒక క్వశ్చన్ అడుగుతా, అడగండి. సముద్రం బీచ్ దగ్గరకే వచ్చింది కాకపోతే ప్రతిదానికి హద్దులు ఉంటాయి కదా కొన్నాటికి, అందుకే ఆగి. సముద్రానికి హద్దులు నువ్వెందుకు పెట్టుకో? ఏంటే స్వామి, నన్ను రాగానే నన్ను తగులు. సరే ఓకే, ఇప్పుడు మేము గోవా అంటున్నాం, వాళ్ళు బ్యాంకాక్ అంటున్నారు, అది వదిలేద్దాం. నీకు పర్సనల్ గా ఏది ఇష్టం? మాల్దీవ్స్ అయితే బెటర్. ఎందుకు? చుట్టూ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఎవరు పారిపోలేరు.
ఎవరిని పారిపోనీయకుండా పట్టుకొని ఈ చైన్ స్నాచింగ్ అలాంటివి ఉంటే ఎవరు పారిపోలేరు కదా. నిన్ను మించిన స్నాచింగ్ ఎవడు చేస్తాడు చెప్పు. ఇది శోభా శెట్టి గారు చెప్పండి. మేమందరం హోటల్లో ఉంటాం, కానీ మీరు మాత్రం ఆల్చెప్పులోనే ఉండాలి. ఎందుకండి? ముత్యాలు ఆల్చెప్పులోనే ఉండాలండి. ముత్యాలు ఆల్చెప్పులోనే ఉండాలండి. అమ్మా శోభా శెట్టి, నువ్వు శోభా శెట్టి, ఈయనేమో రగులుతున్న బట్టి పోయి పడ్డాం అనుకో, ఇద్దరం మాడిపోతాం. నువ్వు ఎందుకు రకంగా నేను తీసుకెళ్తాను అంటున్నాను. అన్నా నువ్వు తీసుకెళ్తావనే కంగారు అన్న. మీరేంటండి ట్రిప్ కి డ్రెస్ లో వచ్చారు? మా నాన్నగారు ఇలా ఉంటేనే పంపిస్తా అన్నారు, అందుకే ఇలా వచ్చాను. కానీ మీరు మాత్రం సముద్రంలోకి దిగనని నాకు ప్రామిస్ చేస్తేనే ట్రిప్ కి తీసుకెళ్తాను. ఎందుకు? మీ పెదాలు తగిలి సముద్రపు నీళ్ళని తీయకపోతే చేపలకు షుగర్ వస్తే. నేను దూకేస్తా. చేపలకు కాదనే షుగర్, నీకు షుగర్ ఆగట్లేదు అసలు. కల్లేగానే చెప్పరా, సముద్రం నీళ్ళు ఉప్పకి ఎందుకుంటాయి చెప్పు? ఎందుకుంటాయి? ఈగుంటే అందరూ తాగేస్తారు కదా. నీకు బ్యాంకాక్ ఇష్టమా గోవా ఇష్టమా? గోవా. నాకు రోటి ఇవ్వ తింటా. గోవా జాంకాయ్. ఇలాంటి బేసిక్ పంచులన్నీ గోవాన్ చేస్తారు కాబట్టి బ్యాంకాక్ వైపు ఉంటే బెటర్. ఫస్ట్ మనందరం ఇక్కడ ఎంటర్టైన్ అవుదాము, మనందరం ఇక్కడ ఎంజాయ్ చేద్దాము. దాని తర్వాత ఫైనల్లీ ఎవరైతే గెలుస్తారో ఆ ట్రిప్ కి వస్తాను నేను. ఇదిగో గోవాలో మనం టెంట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడ క్యాప్ పెట్టుకొస్తుంది కాబట్టి ఆ నీళ్ళలో 5 మంది కుర్రోళ్ళు తలదాచుకోవచ్చు. ఫస్ట్ మీరు వెళ్ళి కూర్చుంటే మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసి ఎండింగ్ లో విన్ అయినప్పుడు డిసైడ్ అవుదాం ఎక్కడ ఫ్లైట్స్ బుక్ చేయాలి. Once again, thank you so much for being on Family Stars. Please take your seats, everybody. సో మనం ఎలాగో బీచెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం బీచ్ దగ్గర ఒక్కొక్కసారి అందమైన ఇల్లు కట్టుకుంటాం అక్కడ ఉన్న ఇసుకతోని. అలాంటప్పుడు ఒక పెద్ద వచ్చి టపేల్ మన ఇల్లుని కొట్టేస్తే ఎలా ఉంటది? ఇప్పుడు ఈవిడ మన షోకి వచ్చినా అలాగే ఉంటది. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒకసారి తెలిసిపోతుంటది వయసు మంది. మొత్తం నసా. ఏంటి మ్యాటర్ ఏంటో చెప్పు అసలు. ఎవరు? లక్ష్మి, డోంట్ టచ్ మీ. నువ్వు టచ్ మీ అన్న ఎవరు టచ్ చేయలే గానీ ఇదేంటి జిట్టంతా వెనకాల పోయింది? ఫ్లైట్ లో కూర్చున్నానా, వెనక పిల్లోడు పీచ్ మెట్టి కను తినేసాడు. ఎందుకు ఏం చేస్తుంటావు? ఎందుకు వచ్చి అక్కడికి? ఇంటర్నేషనల్ ట్రిప్స్ ని ప్లాన్ చేస్తుంటా. ఇంకేం చేసావు చెప్పు. అక్వేరియం లో అసలు హనీమూన్ ఎవరు ప్లాన్ చేశారు అనుకున్నావు? ఎవరు? నేనే. ఓ, నీకు కూడా ప్లాన్ చేయమంటావా? ఎవరితో? ఎవరితో కాదు, నీకు పెళ్లి అయితే మీ పెళ్ళంతో. మరి అది చెప్పాలి కదా ముందు. నువ్వు టక్కని ఎన్ని మాట్లాడుతుంటే ఏం అర్థం కావట్లేదు. సరే, ఇంత ముందు అసలు ఏమేమి ఆర్గనైజ్ చేసావు చెప్పు. ఒక జంటని 2 years కింద ఎడారికి పంపించా. 2 years అయింది, ఇంకా రాలేదు వాళ్ళు. ఎంత ఎంజాయ్ చేస్తుంటారో. ఎడారిలో వదిలిపోయి ట్రిప్ కి పంపించాలంట. వాళ్ళు అసలు ఉన్నారా పోయారో కనుక్కో ఫస్ట్ అసలు. హలో, యా అవునా, ఐల్ అరేంజ్ ఇట్. ఓకే, యా. నేను ఏమైంది అరేంజ్ చేస్తాను? ఇద్దరిని లండన్ కి పంపించాను. ఏమంటున్నారు? అదే వాటర్ రావట్లేదు అంటున్నారు. ఎవరండి ఈవిడ? ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తారు. ఏం చేపిస్తారు? ఏముంటాయి ట్రిప్ లో అడుగుతున్నారు? బ్యాంకాక్ లో క్యాండిల్ డిన్నర్. అమ్మో, క్యాండిల్ మేము తినమండి. చపాతీ, రైస్ అలాంటివి ఉంటే పెట్టండి. ఫస్ట్ టైం టూర్? ఫస్ట్ టైం ఏం కాదు, మొన్న హోమ్ టూర్, అంతకుముందు ఫ్రిడ్జ్ టూర్ చేశాను. ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది. చెప్పు, బీచ్ దాకా వెళ్తావా? వెళ్తాను. దానికి ఒక రేట్ ఉంటుంది. ఓకే. నీళ్ళలో దిగుతావా? ఏమంటే బీచ్ దగ్గర వెళ్ళిన నీళ్ళలో దిగడానికి నీళ్ళలో దిగుతాం. దానికి కూడా ఒక రేట్ ఉంటుంది. ఓకే. 2 కాళ్ళతో దిగుతావు, 1 కాళ్ళతో దిగుతావా? ఏమంటే ఒక కాళ్ళతో బీచ్ లో ఎవడన్నా ఇలా నిలబడతాడు, 2 కాళ్ళతో నిలబడతాడు. ఎవడన్నా 2 కాళ్ళతో వెళ్తారు. బడ్జెట్ లేని వాళ్ళు అలాగే చేస్తారు. ఎలా వెళ్తారు? ఒక కాళ్ళతో ఇలా.
సరే నా ఎన్ని వదిలేసేయండి అన్ని నేను ఏదో ఒకటి చూసుకుంటా గానీ అకామిడేషన్ మాత్రం అదిరిపోవాలన్నమాట. హోటల్స్ మాత్రం ఎక్స్ట్రార్డినరీ వ్యూ ఉండాలి. అసలు హోటల్ ఉంటుంది, నువ్వు హోటల్ నుంచి బీచ్ కి వెళ్ళడానికి 1 minute మాత్రమే నడిస్తే చాలు. 1 minute నడిస్తే బీచ్ వచ్చేస్తుందా? కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటిది? దానికి రూట్ లేదు. ఇంకోటి ఏంటంటే కిటికీ తెరిస్తే బీచ్ అసలు. అబ్బా అది కదా కావాలి, అలా తెరవగానే బీచ్ వ్యూ ఉండాలా? కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి? కిటికీ లేదు. ఫస్ట్ అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళి కూర్చో. ఎక్కడికి వెళ్తాం అనేది మేము ఎండింగ్ లో డిసైడ్ అయిన తర్వాత అప్పుడు చెప్తాం. అక్కడ నాకు ఇక్కడ అరేంజ్మెంట్స్ అని చేసి పెట్టావా? ఏం అరేంజ్మెంట్స్? లైక్ ఐ వాంట్ టు బి కంఫర్టబుల్ హియర్. నన్ను ఏ అబ్బాయి నన్ను టచ్ చేయకూడదు, నా దగ్గర రాకూడదు. అరేంజ్మెంట్ చేసాం. ఇది లాస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ రావట్లేదు కూడా మీరు ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందే వెళ్ళిపోయి ఉంటే బాగుంటుంది. బ్యాడ్ అయ్యేవారు. అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ నౌ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే సుధీర్, నాకు చాలా సఫికేటింగ్ గా ఉంది ఇక్కడ. మాకు అలాగే ఉంది. వచ్చింది ఎందుకులే, అటు ఒక్కళ్ళే ఉన్నారు కదా సోఫాలో, అక్కడికి వెళ్ళు. చూసావా పొసెసివ్ ఫీల్ అవుతున్నాడు. పొసెసివ్ కాదు, మా ఇద్దరిని కాపాడాలని ఒక సాటి మగాడిగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. కొన్ని అంత సఫికేటింగ్ ఫీల్ అయితే వెళ్ళిపోతానంటే క్యాబ్ మేము బుక్ చేస్తాం, లేదంటే దింపేస్తాం. అమ్మ మళ్ళీ నన్ను ఎవరైనా ఫాలో అయితే అది అవదమ్మా. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇటు నుంచి ఇద్దరు వస్తారు, ఇక్కడ నుంచి ఉంటారు. వాళ్ళకి స్లైడ్స్ వస్తూ ఉంటాయి స్క్రీన్ మీద. ఆ స్లైడ్ లోని కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వాటిలన్నిటినీ కలిపి సో దాన్ని డీకోడ్ చేసి ఆ పార్ట్ ఏంటో కనిపెట్టాలి. సో ఆల్టర్నేట్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లైడ్ ప్లే అవుతూ ఉంటది. ఎవరైతే ఎక్కువ స్లైడ్స్ తక్కువ టైంలో మాక్సిమం టైంలో చెప్తారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్స్ అవుతారు. సో దీనికి అశ్విన్ టీమ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? సమీరా అండ్ తేజ. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే శ్రవంతి, ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఆడడానికి ఎవరు వస్తున్నారు? మై సైడ్ సాకి అండ్ శోభ. ఆన్ స్టేజ్ ప్లీజ్. హలో సుధీర్, మా వాళ్ళు నలిపేసుకొచ్చారు, మిమ్మల్ని నలిపేస్తారు. నాకు తెలిసి మీ ఇద్దరు ఒక చోట ఉండడం బ్యాడ్ అయిద్దేమో ఎపిసోడ్ కి అని చెప్పని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ స్లైడ్ మీకు ఓకేనా? డీకోడ్ చేస్తే ఒక పాట వస్తుంది ఆటోమేటిక్ గా. అండ్ టీమ్ మెంబర్స్ ఎవరు హెల్ప్ చేయకూడదు. ఇన్ కేసు ఎవరు మాట్లాడినా సరే మీ మైక్స్ ఆన్ ఉంటాయి. నెగటివ్ మ్యాకింగ్ ఉంటుంది. ఓకేనా? సో కెన్ వి హావ్ ద ఫస్ట్ స్లైడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మళ్ళీ కిల్లి 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 వేసుకుంటే బాగుంది వేసుకుంటే కదండి నవిలేక బాగుంది నా బొండు మళ్ళీ. లెట్స్ సీ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. కిల్లి 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 నమిలేక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. కిల్లి 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 నమిలేక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా. సో ఫస్ట్ స్లైడ్ ఫర్ దెమ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. చూపులతో గొచ్చి చంపకే మేరే హాయ్. Let's see if the answer is right or wrong. చూపులతో గుచ్చి చంపకే మేరే హాయ్. గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. Second slide on screen please. రామచమచరా ఇంకా చప్పచకే ఒట్టి చలచరా రాడ్డి చలచరా. Okay, let's see if the answer is right or wrong. అరే మచ్చ, మా టీం కు నువ్వు మచ్చరా? వాళ్ళ ఆపోజిషన్ రా. కలజోళ్ళలో తెలియలేదు, సారీ. So next slide on screen please. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలదరా. దంచు బాగా దంచు. Let's see if the answer is right or wrong. దంచవే మేనత్త కూతురా,
వెరీ గుడ్, గుడ్ జాబ్. నెక్స్ట్ స్లైడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. గుండెల మీద పచ్చబొట్టు పొడిచావే. అది పాట ఉందా? గుచ్చి గుచ్చి గుండెల పైన పచ్చబొట్టు రాసావే. క్రెడిట్ కార్డ్ గోస్ టు యు. కరెక్ట్ అయితే అదే అన్న పాట. ఓకే, లెట్స్ సీ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. ఓకే, గుడ్ వన్. బ్యాక్ టు బ్యాక్ అన్ని చెప్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ ఫర్ యూ ఆన్ స్క్రీన్ ప్లీజ్. టిక్ టిక్ 1 ఎత్తు రానా ఎత్తు రానా టిక్ టిక్ 3 నానా హైరానా నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నానా ఈ ఓ లలనాని వలనా. లెట్స్ సీ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా లలనాని వలనా. కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన వెయ్యింతలయ్యేనా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం. నువ్వు నానా హైరాన్ అని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాను. జస్ట్ పాడితే చాలు. The next slide for you on screen please. Tick tick 1. Tick tick 2. Tick tick. బొంగరం లాంటి కళ్ళు తిప్పింది, ఉంగిరాలపై నడుము తిప్పింది, నడుమంపుల్లో నన్నెగరేసింది. Let's see if the answer is right or wrong. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో. Very good, very good. Good going, good going. Last slide for you on screen, please. మావి చాటున చిలక చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా. Okay, let's see if the answer is right or wrong. చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకోని దారి గనక ఈతి కమక తప్పదుగా. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగు పడదుగా. సో బ్యాక్ టు బ్యాక్ ఎక్కడా కూడా లైక్ ఏమైనా ఒక్కడు కూడా అరే ఎక్కడ నిజమో ఇది మిస్ అవుతారేమో అని అనుకునే లోపు ప్రతిదీ ఎవ్రీ స్లైడ్ చెప్పారు. వెరీ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఐ విల్ డిక్లేర్ ఇట్ యాజ్ ఎ టై. ఇద్దరు విన్నర్స్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అశోక్. కంగ్రాచులేషన్స్ 17. గుడ్ వన్, వెరీ గుడ్ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో ఫస్ట్ రౌండ్ లోని సెకండ్ టాస్క్ ఏంటంటే సేమ్ ఇటువైపు నుంచి ఫస్ట్ ఒకరు వస్తారు, ఇటువైపు నుంచి ఒకరు వస్తారు. ఇక్కడ ఎల్ఈడి లోని ఒక ప్రాపర్టీ మీకు చూపిస్తాం అన్నమాట. ఆ ప్రాపర్టీ మీద డైలాగ్ చెప్పాలి. ఓకేనా? ఐ క్లియర్? సో ఫస్ట్ లెట్ మీ వెల్కమ్ రచ్ రవి ఫ్రమ్ దిస్ టీమ్. ఓకే, మహేష్ ఆన్ స్టేజ్. ఫస్ట్ లెట్ రచ్చా నీకే. సో కెన్ వి హావ్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆన్ స్క్రీన్ ప్లీజ్. బుల్లెట్ చూడడానికి చిన్న నాలాగే ఉంటది. బుల్లెట్ నాలా చిన్నగా ఉంటది. అది కాదు, అతను బుల్లెట్ గురించి చెప్తున్నాడు. అతను బుల్లెట్ గురించి చెప్తున్నాడు.
గన్ను చూడాలనుకో తప్పు లేదు, కానీ బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు. That's the right answer. Okay, so can we have the next slide on screen, please? కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే ఎవడో బాగా వాడాడు. Next picture on screen, please. ఇది నాకు ఇవ్వచ్చు కదన్నా. ప్రభాస్ గారు హ్యాంగర్ కి ఏముంటది ఏంటి డైలాగ్? హ్యాంగర్ కు చొక్కా ఉండాలి. హ్యాంగర్ కు చొక్కా ఉండాలి. డైలాగ్ ఏంటి అని 5 4 3 2 1 టైమ్ అప్. ఓకే, కెన్ వి హావ్ ద ఒరిజినల్ డైలాగ్? ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. ఇంత పవర్ఫుల్ అది చూసి ఎక్కడో చొక్కుంటుంది అనుకుంటా. అరే 1 point. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఫర్ యూ ఆన్ స్క్రీన్ ప్లీజ్. రే అబ్బా, ఎంత మంచి మంచి డైలాగులు ఇస్తున్నారు. ప్రభాస్ గారు డైలాగ్ రేంజ్ ఉంటది అదేనా? ప్రభాస్ గారు గల్లీలో ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టి వాడికి ఒక రేంజ్ ఉంటది. లెట్స్ సీ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. ఓకే, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ స్లైడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అన్నా ఇది చెప్పకపోతే స్టేజ్ కి వెళ్ళిపో నువ్వు. కరెంట్ తీగ నాలాగా సన్నగా ఉంటది, కానీ తాకితే షాక్. అది రేలంగి మావిలా చెప్తారేంట, రేలంగి మావిలా చెప్తారేంట. సరే, లెట్స్ సీ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, దాన్ని టచ్ చేస్తే దాని అమ్మ షాకే. కంగ్రాచులేషన్స్, దట్స్ a point for you. నెక్స్ట్ స్లైడ్ ఆన్ స్క్రీన్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. లెట్స్ సీ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓకే, వెరీ గుడ్. ఇప్పటిదాకా జరిగిన 3 స్లైడ్స్ లోని you're all with 3 points and you with 2 points. ఇప్పుడు మీరిద్దరు రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ ప్రసాద్, తేజ. రెడీ, నెక్స్ట్ స్లైడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తది. ఓకే, లెట్స్ సీ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. గుడ్ వన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఫర్ యూ ఆన్ స్క్రీన్ ప్లీజ్. చూడు, టైగర్ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. ఇది నేను చూడలా. నువ్వు పులిని జూలో చూస్తుంటావు, ఎగ్జిబిషన్ లో చూస్తుంటావు, లైవ్ లో చూస్తావా? మళ్ళీ చెప్పు. నువ్వు పులిని జూలో చూస్తుంటావు, ఎగ్జిబిషన్ లో చూస్తుంటావు, లైవ్ లో చూస్తావా? పులిని చూడాలనుకో తప్పు లేదు, పులితో సెల్ఫీ దిగాలనుకుంటేనే తప్పు. తినేస్తది తినేస్తది. 5 4 ఆగు, ఇది తీసిద్దా. 3 2 పులిని చూడాలి. డైలాగ్ ప్లీజ్. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తా. That's a absolutely wrong answer. 2 లైన్లు చెప్పాడన్నా. లేదు, ఇప్పుడు సినిమాలో చెప్పాలా? మన ఓన్ కదా. నువ్వు తెలివితేటలు ప్రదర్శించావు అనుకో. ఇప్పుడే చెప్పనా? ఇప్పుడు మళ్ళీ చెప్పు. సరే, నవ్వు మిస్ అయింది. నేను పులిలాంటోండి, నేను పులిలాంటోండి. ఏయ్, పులిని దూరం చూడాలనుకో తప్పు లేదు, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాలనుకో తప్పు లేదు. అసలు ఈ డైలాగులన్నీ ఆ డైలాగ్ లేదు. సాకేత్ విట్రా, సాకేత్ చెప్తాడు.
పులిని దూరం నుంచి చూడాలనుకో, తప్పులేదు. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయి. కానీ చనువిచ్చింది కదా అని పులితో ఆటలు ఆడాలంటే మాత్రం వేటాడేస్తుంది. ఓకే, నెక్స్ట్ లెట్. సో ఇప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నారు. మీరు ఒకటి చెప్పలేదు, మీరు ఒకటి చెప్పలేదు, అంటే మీ టీం వాళ్ళు. సో లాస్ట్ ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళు, అండ్ ఎవరో హెల్ప్ చేయొద్దు, ఎందుకంటే లాస్ట్ స్లైడ్ కాబట్టి ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి ఎవరు హెల్ప్ చేయొద్దు ప్లీజ్, దయచేసి. లాస్ట్ స్లైడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. తేజ, కమ్ ఆన్ తేజ, ట్రై. ఓకే, లాస్ట్ 10 seconds for you. 10 9 8 7 6 చెప్పు. పందెం కోళ్ళ మీద కాదు, 5 ఏదో ట్రై చేయండి, ఆయన హెల్ప్ చేస్తాడు. కోళ్ళ మీద కాసుకోండి, కుర్రాల మీద కాదు. 1 పందెం కోళ్ళ మీద కాదు, కుర్రాల మీద కాదు. టైమ్ అప్. ఒక డైలాగ్ చెప్పావు, అది ఉంటే వస్తుంది, లేదంటే రాదు. లెట్స్ సీ ద డైలాగ్. డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. లాస్ట్ స్లైడ్ ఫర్ యూ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అరే చెప్పాలనుకున్నావు కదా నువ్వు, ఎన్నాన్ని దొరుకుతూనే ఉన్నావు. నెక్స్ట్ ఏంటో చెప్పు. సంధ్య సంక్రాంతి ముగ్గులో గొబ్బమ్మ అయితే సంధ్య కావాలి. రాట్లేదా అనిసాలి తర్వాత ఏంటో మ్యాటర్, నెక్స్ట్ డైలాగ్ చెప్పు. సంధ్య సంక్రాంతి బుక్ అయితే అందులో గొబ్బెమ్మని రా నేను. లెట్స్ సీ వాట్ ద డైలాగ్ ఇస్. రే స్వప్న మెరుపు అయితే నేను ఉరుమన్రా, స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బమ్మన్రా. జస్ట్ ఒక్క పేరు కన్సిడర్ చేయండి, జస్ట్ పేరు. అక్కడ స్వప్న పేరు, నువ్వు సంధ్య అన్నావు, పేరు స్వప్న. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. సో ఇందులో కూడా ఏంటంటే ఇద్దరు 4 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పారు కాబట్టి ఇట్స్ ఎ టై అండ్ బోత్ ఆఫ్ యు ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దిస్. ఇదేం తీసుకొచ్చా? మహేష్ అన్నారు కదా, ఇన్ని కదా. మొత్తం ఫస్ట్ గేమ్ టై అయింది, సెకండ్ గేమ్ టై అయింది కాబట్టి గోవా వెళ్ళాలా, బ్యాంకాక్ వెళ్ళాలా, ఇంకా క్లారిటీ వెళ్ళాలా. సో ఫర్దర్ రౌండ్స్ లో కూడా టై అయితే నేను చెప్పలేను. సో పోటా పోటీగా ఒకరి మించి ఒకరు ఆడాలి. ఒక పని చేద్దాం, సెకండ్ రౌండ్ కి వెళ్లే ముందు, అంటే మీలో స్పోర్టివ్ స్పిరిట్ ఇంకా పెంచడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక టైంలో వెకేషన్ కి వెళ్ళి ఉంటారు కదా, అది చిన్నప్పుడు అవ్వచ్చు, సమ్మర్ హాలిడేస్ కి, లేకపోతే ఎప్పుడైనా అవ్వచ్చు. సో మీరు వెళ్ళిన వెకేషన్స్ లోని మీకు బాగా ఇష్టమైన మంచి స్వీట్ మెమరీ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ విత్ యు. నైల్ రివర్ పుట్టిన చోట మమ్మల్ని తీసుకెళ్లారు అనమాట వెకేషన్ కి. షో అయిపోయిన తర్వాత, నాకు అన్ని షో అయిపోయిన తర్వాతే ఉంటాయి, పర్సనల్ ట్రిప్స్ కన్నా ఎక్కువ షో ట్రిప్స్. మీ షో వేరండి, నా షో వేరు. సో అయితే ఆ నైల్ నది పుట్టిన చోటుకి వెళ్ళామన్నమాట. అక్కడ చాలా వైబ్రేషన్స్ చాలా హెవీగా ఉండేవి, చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. అది వన్ ఆఫ్ ద మెమరబుల్ ట్రిప్స్. ఇంకేమున్నాయి? మొన్న అమలాపురం షోకి వెళ్ళావు కదా. That's a beautiful memory. Okay, that's your beautiful memory. Good. Saket. My most beautiful memory is Paris ke వెళ్ళాము. Wow. So and we stayed for 5 days. One of the best trips of my life. 5 days ఉన్నా కదా, పిచ్చగా షాపింగ్ చేసాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. That's my best memory till date. Very good. Okay, మహేష్. పేరుపాలెం వెస్ట్ గోదావరి వెళ్ళాను. ఒకడు వచ్చాడు రంగస్థలంలో బూతులు తిడతాడు కదా, ఈడే అంటున్నాడు. ఒకడొచ్చి నన్ను నాతో మాట్లాడట్లా, మహానటి చూసావా, డబ్బులు దొబ్బెత్తాడు కదా, లాస్ట్లో కూడేడితో కూడు లేకుండా చేసి డబ్బులు దొబ్బెత్తాడు, ఈడే అంటాడు. ఇంకొకడు లింగ్ వేసుకొచ్చాడు, ఒక 60 ఏళ్ళు ఉంటాయి ఆడికి, ఆడు ఎలా తిరుగుతున్నాడు లింగ్ వేసి నా వెనకాల. జబర్దస్త్ కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆడు జబర్దస్త్ ఒకటే చూస్తాడు, ఈడేమో 2 సినిమాలు చూశాడు. ఇది పేరుపాడు పిచ్చులో జరిగింది. నా లైఫ్ లో బెస్ట్ మెమొరీ, మన టీం అందరం కలిసి, 2 జడ్జిలు 2 యాంకర్స్ అందరం కలిసి గోవా ట్రిప్ పోయినాం.
ఆ ఫుటేజ్ మొత్తం నా దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు. నీ దగ్గర ఉన్నారా ఇంకా? అవన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చూస్తూ ఉంటా, ఆ గోల్డెన్ డేస్ గుర్తు చేసుకుంటా ఉంటా. నా లైఫ్ లో ది బెస్ట్ ఇంకా నేను చెప్పుకోదగ్గది అదొక్కటే ట్రిప్. వెరీ గుడ్, ఎక్స్ట్రార్డినరీ. అండ్ నేను రచనావి గారిని కలిసింది కూడా ఫస్ట్ టైం గోవాలోనే, షూట్ లో కలిసాం మేము. సంపూర్ణేష్ బాబు సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్స్ చేసాం మేము ఇద్దరం. ఆ ట్రిప్ కి వెళ్ళింది నుంచి గోవాలోనే ఉన్నారా? ఓకే ప్రసాద్. స్వీట్ మెమరీ అంటే మా భీమవరం కదా, భీమవరం వెళ్ళినప్పుడు బస్ స్టాండ్ పక్కన ఒక స్ట్రీట్ షాప్ ఉందన్నమాట. దాంట్లో స్వీట్ తిన్నాను, అది ఇప్పటికీ నా లైఫ్ లాంగ్ మెమరీ. అది మెమరీ, స్వీట్ మెమరీ. థ్యాంక్ యూ రా, వెరీ గుడ్. ఇంకోటి చెప్తా బాబు. అన్న ఫ్రెండ్స్ తో గోవా అటు ఇటు వెళ్తుంటాం కదా. నేను రీసెంట్ గా ఫ్యామిలీతో వెళ్ళానన్న. 1 వీక్ 10 డేస్ పాటు అక్కడే ఉండిపోయాను. తిరిగి అన్ని చూపించొచ్చాను. బట్ అదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అన్న నాకైతే మాత్రం. నా ఫస్ట్ ట్రిప్ వాళ్ళతో, ఫస్ట్ ట్రిప్ ఇప్పటికి ఎప్పుడు బెస్టే మెమరీగా ఉండిపోయింది ఆ ట్రిప్ అయితే మాత్రం. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ బై. యాక్చువల్లీ నాకు ట్రావెలింగ్ అంటే నచ్చదు, బట్ చాలా మంది నడుచుకొని వచ్చిన రీసెంట్ గా అంటే పోయిన మార్చ్ మంత్ లో నాకు బెస్ట్ కావాలన్నా లేకపోతే నాకు పర్సనలీ ఏదైనా హర్టింగ్ అనిపించిన పీస్ కావాలంటే ఐల్ గో టు మంత్రాలయ. సో లాస్ట్ మంతే వెళ్ళొచ్చాము కాబట్టి దట్ వాస్ వెరీ మెమోరబుల్ ఫర్ మీ. ఆ ట్రిప్ రీసెంట్ గా జరిగింది కాబట్టి. వెరీ గుడ్. బేసిక్ గా పెద్దగా అయ్యాక మెమరీస్ ఏంటి అంటే మనకి వెంటనే ఫ్లాష్ అవ్వవు, ఆలోచించుకుంటూ ఉంటాం. ఇప్పటి వరకు నేను చేసింది కూడా అదే, ఏమున్నాయి అని. అంత ఆలోచించే అంత ఎందుకు తిరుగుతున్నావు మరి? మొన్న రీసెంట్ గా తనకి ఇండియా వీసా వచ్చింది. ఇండియా వీసా వచ్చింది తనకి. మాక్సిమం బయటే ఉంటది, రీసెంట్ గా ఇండియా వీసా వచ్చింది. ఎవరో ఫుకెట్ నుంచి నిన్ననే వచ్చారు మరి. బేసిక్ గా మాది పల్లెటూరు, ఇప్పటికి నిన్నటి వరకు నేను అక్కడే ఉండొచ్చా. సో ఆ ఏరియాకి వెళ్తున్న ప్రతిసారి మనం చిన్నప్పుడు అరే ఈ చింత చెట్టు ఎక్కి ఇది కోసం, మామిడి చెట్లకి ఇదంతా చెట్లు చూసిన వెంటనే ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని ఫ్లాష్ అవుతూ ఉంటాయి. స్పెషల్ ఏంటి అంటే మన వంట సామాన్లు ఉంటాయి కదా, చిన్న చిన్న కుట్టి వంట ఉంటాయి. అప్పుడు మమ్మీ వాళ్ళు మనల్ని స్టవ్ దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఒక ప్లేస్ కి వెళ్ళి మెల్లగా వాటికి మంట పెట్టి ఏదో కైండ్ ఆఫ్ చిన్న చిన్న కూరలు చేయడం, రైస్ వండినట్టు చేయడం, ఇలాంటివన్నీ ఈ మెమరీస్ అన్ని డెఫినెట్ గా ఎవర్ గ్రీన్ మెమరీస్ నాకు. రీసెంట్ గా అర్థమైంది ఏంటంటే అసలైన బ్యూటీ, అసలైన నేచర్ మన ఇండియాలోనే ఉంది. చాలా హిడెన్ ప్లేసెస్ అంటారు కదా, అలా బాగా తెలుసు హిడెన్ ప్లేసెస్ అన్నకి. ఆ హిడెన్ ప్లేసెస్ కాదు, కార్ వేసుకొని ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరు టు మైసూర్ టు ఫారెస్ట్ రోడ్ త్రూ ఊటీ వెళ్ళాం. ఊటీ వెళ్తే అసలు దెన్ ఐ రియలైజ్ అంటే ఏదో ఆర్కిటెక్చర్, ఫ్యాన్సీ రెస్టారెంట్స్, క్లబ్స్ అవన్నీ కాదు కదా, మౌంటైన్స్, నేచర్ అసలు ఎంత బాగుందంటే ఐ థింక్ దట్ వాజ్ ద మూమెంట్ వెన్ అప్పుడు రియలైజ్ అయ్యాను, ఎస్ ఇక్కడ ఉండాలి మనం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, హ్యాపీగా ఇక్కడే ఉన్నాయి అన్ని. సో దట్ ఈస్ ద బెస్ట్ వెకేషన్ టైం. ఇప్పటి వరకు చాలా ప్లేసెస్ వెళ్ళినా, కానీ ఇప్పటి వరకు వెళ్ళిన ఫ్రెండ్స్ అందరు ఒక ఎత్తు అయితే నేను అశు ఒక రోజు దీని సెట్టింగ్స్ అన్ని పెద్ద మూడ్ స్వింగ్స్ దీనికి ఉన్నట్టుండి వెంటనే అరే దుబాయ్ టికెట్స్ ఉన్నాయే పొద్దున్నే వెళ్ళిపోదామా అట్లా అని ముంబై తీసుకెళ్ళింది. ఏం చేశాను తెలుసా, ముంబై వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుని ఇద్దరం నీరుద్రా 2 రోజులు అదే రూమ్ లో ఏమీ చేయలేదు, స్నానాలు చేయకుండా హ్యాపీగా 2 days ఉండేసి వచ్చాం. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ఓకే గుడ్, వెరీ గుడ్. పవిత్ర, నా లైఫ్ లో నా ఫస్ట్ వెకేషన్ వచ్చేసి గోవా. నాకేంటంటే నైట్ ఈవినింగ్ 6 o'clock బీచ్ దగ్గర కూర్చోవాలి, అలా అలలు వచ్చేసి కాళ్ళకు తగులుతూ ఉంటే గవలేరు గోలు అలాంటివి ఎప్పుడు మూడు బాగాలేకపోయారని అనుకుంటాను. దేవుడా వెంట ఇప్పుడు నా మూడు బాగాలేదు కదా, ఇప్పుడు నేను గోవాలో ఎలా చూడు అని చెప్పేసి అనుకుంటాను. నీ మూడేంటో నువ్వే బాగోవు. అన్నయ్య నీ మెమోరీస్, ఆయన మెమరీ కూడా సరిపోదు.
ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి. ఇప్పుడు అంటే మనకి తిరుపతి చాలా ఈజీగా వెళ్ళి వచ్చేస్తాం. అప్పట్లో రిజర్వేషన్ కూడా ఉండేది కాదు. ప్రాపర్ టికెట్స్ తీసేసుకొని స్టవ్, బియ్యం అవన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళంటే ఒక 30 మంది వెళ్ళేవాళ్ళు అన్నమాట. అక్కడే వండుకోవడం, ఒక సత్రంలో ఉండడం, తినడం. లైన్ లోని ఉంటే అప్పట్లో ఫుడ్ ఇచ్చేవారు, మజ్జిగ అమ్మేవారు, తర్వాత ఈ పాప్కార్న్, సమోసాలు ఇవి కూడా అమ్మేవారు అన్నమాట. ఇప్పుడు తిరుపతి వెళ్తున్నప్పుడు ప్రతిసారి అనిపిస్తుంది అన్నమాట, అక్కడికి ఎప్పుడు వెళ్ళినా సరే చూస్తున్నప్పుడు అంతా గుర్తు. అదే చిన్నప్పుడు ఇక్కడే కదా ఉన్నాం, పైకి పొద్దున్నే లేసి పాలు తాగేవాళ్ళు. అక్కడ షాప్స్ ఉంటాయి, టీ షాప్స్ అవి ఉంటాయి అన్నమాట. ఎవరికి తెలియకుండా డాడీ ఒక 5 రూపాయలు ఇవ్వండి అలా తీసుకుని వెళ్ళిపోయి తాగడం. నా లైఫ్ లోని ఆ ట్రిప్ అంటే నాకు చాలా, ట్రిప్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో సెకండ్ గేమ్ అంటే నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు మరి ఇక్కడ ఇద్దరు అద్భుతమైన సింగర్స్ ఉన్నప్పుడు వాళ్ళు మా అందరి కోసం, మరి ఆడియన్స్ కోసం మీరు పాట పాడకపోతే మేము చాలా ఫీల్ అవుతాం. సో మా అందరి కోసం మీరు పిలవకపోతే మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. నాకు గొంతు బాగాలేదు, ఇప్పుడు నేను పాడలేను. మేము వేలం పాటలు అడగలేదమ్మా, వీళ్ళు ఏదో సింగింగ్ గురించి. సూపర్ ఉందన్న జోకు అది ఉంచుకో, అలాగే కట్ చేసి పంపిస్తా, రిపీటెడ్ లో చూడు. ఇప్పటిదాకా నాకు బ్యాంకాక్ వెళ్ళాలా, గోవా వెళ్ళాలా అర్థం కావట్లేదు. ఈ ప్రెషర్ నుంచి కొంచెం బయటికి రావాలి అని చెప్పినట్టే ఖచ్చితంగా ఒక రిలాక్సింగ్ పర్ఫార్మెన్స్ వినాలి. ఇద్దరు సింగర్స్ కి మధ్య పోటీ. ఇందులో ఉన్న ఎవరు బాగా పాడతారో తెలిస్తే అటువైపు అట్లీస్ట్ వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. అది అవ్వదమ్మా. సో లెట్ మీ వెల్కమ్ సాకేత్ గారు అండ్ సమీరా గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. భాషలేని అక్షరాలు, చూపులోని అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. లాలాగూడ, బర్పేట, మల్లేపల్లి, మలక్పేట, టిల్లు అన్నాది గిన్నంటే టిల్లా టిల్లా ఆడాలా. అరే సుధీర్ అన్న దావత్లా, బన్ను కానీ బారాత్లా, టిల్లు అన్నాది గిన్నంటే డించక్ డించక్ దుంకాలా. టిల్లు పేరు, వీని స్టైలే వేరు, సౌకేమో హీరో తీరు, కొట్టేది తీను మారు. టిల్లు కొట్టు కొట్టు, టిల్లు కొట్టు, ఎస్సర వెంచి కొట్టు, బాక్సులు వలిగేటట్టు. టిల్లు పేరు, వీని స్టైలే వేరు, పెక్కేసి కొట్టిందంటే తద్దరిల్లు డాన్స్ ఫ్లోరు. టిల్లు కొట్టు కొట్టు, టిల్లు కొట్టు, టిల్లు కొట్టు, కొట్టకునే నా మీద. అరే చమ్కీ షట్టు, వీన్ని గుంగురు జుట్టు, అట్టా ఎల్లిండంటే స్టార్లే సలాం కొట్టు. అర్రే గల్లీ సుట్టు, అద్దరే జల్లినట్టు, అట్టా ఎల్లిండంటే పొరిలా దిల్లు ఫట్టు. అన్న ఫోటో పెట్టుకొని జిమ్ సెంటర్లన్నీ పోటీ బట్టి బట్టి పబ్లిసిటీ చేస్తాయే. వీన్ని హవా చూస్తే బోనాలలా సిపాలే, కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే. టిల్లు పేరు, వీన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు, కొట్టేది తీన్ మారు. టిల్లు పేరు, వీన్ని స్టైలే వేరు, పెక్కేసి కొట్టిందంటే తద్దరిల్లు డాన్స్ ఫ్లోరు.
వాడని ఎనర్జీ అసలు. మీరు వచ్చారంటే స్టేజ్ మీద ఒక మెలోడీ ఎనర్జీ రెండు ఎరగొట్టేశారండి, మామూలు కాదు. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మా కోసం, ఆడియన్స్ కోసం మంచి పాటలు పాడినందుకు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ కెరియర్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ లోనే ఎవరు గెలవలేదు, ఇద్దరు టై అయ్యారు కాబట్టి నాకు అర్థం కావట్లేదు. సెకండ్ రౌండ్ అన్నా ఎవరో ఒకరు గెలవడానికి ట్రై చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ బోత్ ద టీమ్స్. సో లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 2. మార్ ముంతా చోడ్ చింతా. ఓకే, సెకండ్ రౌండ్ వచ్చేసాము. సెకండ్ రౌండ్ చాలా ఈజీ. ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు. ఈ బోర్డు పట్టుకొని ఉంటారు. దాంట్లోని ఇక్కడ ఎల్లో కలర్ బాల్స్ ఉన్నాయి, పింక్ కలర్ బాల్స్ ఉన్నాయి. ఐ మీన్ ఎల్లో కలర్ బాల్స్ యువర్ టీమ్స్ అండ్ పింక్ కలర్ బాల్స్ బిలాంగ్ టు యువర్ టీమ్. ఓకే, సో ఆ బోర్డ్ పట్టుకున్న తర్వాత నేను 2 బాల్స్ ఒకేసారి బోర్డు మీద డ్రాప్ చేస్తాను. ఈ బోర్డు మధ్యలోనే ఒక హోల్ ఉంది. ఏ కలర్ బాల్స్ అయితే ఫస్ట్ ఆ గోల్ నుంచి కింద పడిపోతాయో ఆ టీం విన్ అయినట్టు. మీరు ఇలా అంటున్నప్పుడు సైడ్స్ నుంచి కానీ మీ వైపు నుంచి కానీ ఎన్ని బాల్స్ పడిపోతే, ఎన్ని బాల్స్ అయితే పడిపోతాయి అవి మళ్ళీ ఆ బోర్డు లోకి యాడ్ అవుతాయి. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి వస్తారు. మా సైడ్ నుంచి అందగత్తే తేజస్విని. తేజ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి వస్తారు. అటు సైడ్ నుంచి వాళ్ళ అందగత్తెని పంపిస్తే, ఇటు సైడ్ నుంచి మా అందగత్తెని పంపిస్తున్నాం. శోభా శెట్టి ఆన్ స్టేజ్ ప్లీజ్. నేను 3, 2, 1 అన్నప్పుడు బాల్స్ డ్రాప్ చేస్తాను. దాని తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా ఆడతారు. తోటి కాటే వేసావే నువ్వు చూసి దిల్లు టైట్ చుట్టూ చూసి పాడిపోయానే బొంగులో మాటలి రంగుల కొంగు తాకి పాడిపోయానే గాలి సోకి. Okay, 3:3. Come on, Shobha! 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 Shobha, please! Shobha, please! Shobha, please! Please! తేజ గుడ్ ట్రై Teja! Super Teja, super! Teja! Teja, watch! Come on, Shobha! You can! Almost done! రింగుల జుట్టు చూసి పాడిపోయానే బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే. గుడ్ Teja, good! నిజంగా అది ప్లాంక్ వెయిట్ ఉంది. అంత వెయిట్ ఉండి కూడా ఇద్దరు పట్టుకొని అంతసేపు ఆల్మోస్ట్ ఆల్ ఆడడం అనేది సీరియస్లీ గ్రేట్ జాబ్. కంగ్రాచులేషన్స్ అశు అండ్ టీమ్. సో నెక్స్ట్ ఛాన్స్ ఆడడానికి మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? కొంచెం పంపించడానికి భయంగా ఉన్న తప్పట్లేదు. ప్రసాద్ గారు ప్లీజ్ వెళ్ళండి. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, మీ సైడ్ ఎవరు వస్తారు? మా టీమ్ కుంభకర్ణ ఇస్ కమింగ్. టేస్టీ తేజ. ఎల్లో. నా ఎల్లో అన్న. పింక్. ఓకే. పింక్ వాడాలి. కమ్ ఆన్ ప్రసాద్ గారు.
ఫస్ట్ ఛాన్స్ లో వాళ్ళు గెలిచారు, సెకండ్ ఛాన్స్ లో మీరు గెలిచారు. అగైన్ ఇట్ ఈస్ ఎ టై. ఏంటన్నా హాలిడే లేకుండా అయిపోద్దేమో నాకు అర్థం కావట్లేదు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్. సో సెకండ్ రౌండ్ లోని సెకండ్ గేమ్ మీ సైడ్ నుంచి ఇద్దరు రావాలి, మీ సైడ్ నుంచి ఇద్దరు రావాలి. వచ్చిన తర్వాత గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ సైడ్ నుంచి వస్తాను ఇద్దరు ఎవరు? మహేష్ అండ్ మీ ఇద్దరా? యా ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి మా సైడ్ నుంచి సమీరా అండ్ శ్రీప్రియ. గేమ్ ఏంటంటే మీ ముందున్న ప్లేట్స్ లోని పిండి ఉంది, ఆ పిండి కింద కాయిన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ప్లేట్ లోని 2 కాయిన్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఎన్ని కాయిన్స్ పెట్టారో మనకు తెలియదు. చేతులు 2 వెనక్కి పెట్టుకొని ఓన్లీ నోటితోని మీ ప్లేట్ లో ఉన్న పిండిని బ్లో చేస్తూ అంటే ఊదేస్తూ నోటితోనే ఆ కాయిన్ ని పట్టుకొని తీసుకెళ్లి అక్కడ ఉన్న ప్లేట్ లో వేయాలి. ఒకరు కాయిన్ పిక్ చేసుకొని వెళ్ళి ఆ ప్లేట్ లో వేసి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకొకరు స్టార్ట్ చేయాలి. మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఎప్పుడైతే కాయిన్ అందులో పెట్టేసి వస్తారో అప్పుడు మళ్ళీ ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. అందులో కాయిన్ డ్రాప్ చేస్తున్నప్పుడు అది కింద పడిపోతే అది కౌంట్ అవుట్ రాదు, ప్లేట్ లో ఉన్న కాయిన్స్ మాత్రమే కౌంట్. మేము ఇచ్చిన టైంలోని ఎవరైతే ప్లేట్ లో ఎక్కువ కాయిన్స్ వేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్. ఆమె క్లియర్? క్లియర్. మీకు ఆ పిండి ఏంటో తెలుసా? ఇంతకి లాస్ట్ 10 ఎపిసోడ్స్ గా వీళ్ళు వేసిన మేకప్ ని తీసి వీళ్ళిద్దరిది. Ready? 3, 2, 1, go! మాయమ్మ పేరు తలబనోళ్ళు వేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. దొరికిందా? ఏ ఆవిడ పిండి తినేస్తుందండి. మహేష్ నువ్వు ట్రై చేయి, వాళ్ళిద్దరు చేస్తున్నారు. ఇద్దరు చేయొచ్చా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వీళ్ళిద్దరు ట్రై చేసినా దొరకట్లా. సూపర్ రానా, సూపర్. నోటితో నోటితో సత్యం మంచోటే స్వర్గం పోవాలా బతికి ముంచే 5, 4, 3, 2, 1, time up! మీరేంటండి నవ్వుతుంటే పొగొస్తుంది? One, 2, 3, 4, 5, 6 coins. Very good. ఇక్కడ 1, 2, 3. Extraordinary గా ఆడి ఈ గేమ్ విన్నర్స్ ఆర్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్.
दिया सावरा तू मेरा lover 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 కంగ్రాచులేషన్స్ సార్. ఏ గేమ్ పెట్టినా వాళ్ళందరూ టై అవుతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనం పెట్టే గేమ్స్ కాదు, అట్లీస్ట్ వాళ్ళ టాలెంట్స్ తోనన్నా ఏదన్నా పోటీ పెడదామని చెప్పారంటే పాటల్లో కూడా ఇరగొట్టేశారు. సో ఇంకా నాకు తెలిసి మిగిలింది నెక్స్ట్ డాన్సే. ఎందుకంటే ఇటువైపు తేజు గారు ఉన్నారు, అటువైపు శోభా గారు ఉన్నారు. డెఫినెట్లీ ఒక డాన్స్ అయితే కావాల్సిందే. ఈ డాన్స్ లోని ఎవరైతే బాగా చేస్తారో అట్లీస్ట్ అటు వెళ్ళడానికి ఆలోచిస్తారండి. సరేనా? ఈ వైపు నుంచి గోవా బ్యూటీ శోభా శెట్టి ఆన్ స్టేజ్ ప్లీజ్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో 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 అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో జడలోన పెడతారు మల్లె చెండులో మెడలోన వేస్తారు పూల దండలో ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలో మోసు పెంచుతుంటాయి ముల్లకాయలో ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని నేనే 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 డీ 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 నా ముద్దు పేరు నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి సూపర్ సూపర్ సూపర్. ఒకే తల్లికి పుట్టలేకపోయినా ఒక సొంత అన్నయ్యలాగా రానే ఇచ్చేసే గిఫ్ట్. హోస్ట్ మీరని మర్చిపోయినట్టున్నారు. ఏంటండి ఏ పెర్ఫార్మెన్స్ పెట్టినా కంపారిజన్ వద్దు, మాదే బెటర్. బట్ ఏ మాటగా ఆ మాట ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేశారు. సూపర్ పర్ఫార్మెన్స్ బై బోత్ ఆఫ్ యూ. ఇందులో కూడా ఐ కాంట్ డిసైడ్. అట్లీస్ట్ ఫైనల్ రౌండ్ లో నేను ఎవరో ఒకరు గెలవడబ్బా. గెలిస్తే ఆలోచిస్తాను. నాకు అసలు వెకేషన్ వెళ్ళే ఇదే పోతుంది అసలు. బాబు డెఫినెట్లీ ఈసారి ఆ టై బ్రేక్ చేసేది మేమే, నిన్ను బ్యాంకాక్ తీసుకెళ్లేది కూడా మేమే. మేము ఆల్రెడీ బ్రేక్ చేసి కాయిన్స్ తీసాము. ఈ థర్డ్ రౌండ్ సరిగ్గా మీరు గనక ఆడకపోతే గోవా కాదు బ్యాంకాక్ కాదు నేనంటే వెళ్ళిపోతాను. మరి గుర్తుంచుకోండి సరేనా? సో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయాలి. లెట్ మీ స్టార్ట్ థర్డ్ రౌండ్. వర్త్ వర్మ వర్త్ థర్డ్ రౌండ్ ఏంటంటే ఇక్కడ మేము వెనకాల ఎల్ఈడి లోని మీకు ఒక పిక్చర్ డిస్ప్లే చేస్తాం. అందులో ఒక ఫేమస్ స్పాట్ ఉంటది. అది ఏ కంట్రీకి అంటే ఎక్కడ ఉందో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ వచ్చింది, ఇద్దరు రెడీగా ఉన్నారు, నేను ఇటు తిరిగి 3, 2, 1 గో అన్న తర్వాతే బజర్ నొక్కాలి. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. అండ్ బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్పారంటే మీకు ఒక పాయింట్ వస్తుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎలిమినేషన్ చేయొచ్చు ఎవరినైనా. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచి ఎలిమినేషన్ జరిగిద్ది, పాయింట్ ఆపోజిట్ టీం కి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆన్సర్ నాకు ఏదైతే వినపడతాదో అదే నేను తీసుకుంటా. 3 ఆన్సర్లు చెప్పొద్దు, డిసైడ్ అయ్యి టీం అంతా కలిపి ఒక ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను చెప్తానండి వీళ్ళకి అర్థమయ్యేలాగా. చెప్పేది నువ్వు ఇప్పుడు సుధీర్ అన్న వచ్చాడు అనుకో, అక్కడ ఎరుగుమని చెప్పాలి అలా. ఓకే రెడీ? Can we have the first picture on screen please? 3, 2, 1 go. అది అంటార్టికా కాదు. మన ప్రపంచానికి లాస్ట్ ఎండ్ అది. నేను చెప్పేది నువ్వు ఫన్ కి చెప్పినా సరే ఫస్ట్ చెప్పిన ఆన్సర్ నేను తీసుకున్నానంటే ఓడిపోతాను అనవసరంగా. మీకు ఆన్సర్ తెలిస్తే కరెక్ట్ గా చెప్పండి. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2. లండన్. లండన్ చెప్పారు. 1. లయగ్రా. టైమ్ అప్. లండన్ చెప్పావు, అయిపోయింది. 2 countries వ్యూస్ చూస్తాం మనం. లయగ్రా. ఓకే, ఇట్స్ ఎలిమినేషన్ టైం. మీరు ఎవరైనా ఎలిమినేట్ చేయొచ్చు. మట్టు కొట్టుకు పోతారు మీరు. So can we have the next picture on screen please?
తేజు. ఆన్సర్. ఆస్ట్రేలియా ఒపేరా హౌస్ సిడ్నీ. That's right answer. ఒక్క నిమిషం, ఆమె 2 ఆన్సర్లు చెప్పింది. ఆస్ట్రేలియా, సిడ్నీ అంది, 2 అంది. ప్లేస్ అయ్యా అది. Okay, it's elimination time. You can eliminate anyone who knows. Next slide on screen, please. 3, 2, 1, go. Ready with your answer? Bali, Indonesia. Bali, that's absolutely right answer. Congratulations, last round winners. బట్టలు సర్దుకో. ఏంటి? ఫస్ట్ గోవా వెళ్తున్నాం, తర్వాత బ్యాంకాక్ వెళ్తున్నాం. ఇద్దరం గెలిచాం కదా. మా వాళ్ళు టికెట్స్ కూడా బుక్ చేశారు ఆల్రెడీ. మనం బ్యాంకాక్ వెళ్తున్నాం అంతే. వెంటనే క్యాన్సిల్ చేసామను. ఎందుకు? ఇద్దరి దగ్గర ఈక్వల్ గా వచ్చాయి గోల్డ్ బ్యాగ్స్. సో అన్ని టాస్క్ లో ఆల్మోస్ట్ ఆల్ టై అయ్యాయి. కాయిన్స్ టాస్క్ లో మీరు విన్ అయ్యారు, లాస్ట్ రౌండ్ లో మీరు విన్ అయ్యారు. సో అక్కడ కూడా లెవెల్ అయితే అయిపోయింది. ఇప్పుడు రావా? సో ఫస్ట్ లెట్ మీ మన ట్రిప్ కన్నా ఫస్ట్ మనకు వచ్చిన గెస్ట్ ని ఫస్ట్ థ్యాంక్స్ చెప్పనండి. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అన్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ అన్ ఎనర్జీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ కాంట్రిబ్యూటింగ్ యువర్ ఎఫర్ట్స్. అంటే అడగగానే పాడినందుకు, ఆడినందుకు అన్ని థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫర్ యువర్ కెరియర్స్. ఈ ఎపిసోడ్ మీరు విన్ అవ్వలేదు, ఈ ఎపిసోడ్ ఆడియన్స్ విన్ అయ్యారు. సో నేను గోవా రావట్లేదు, బ్యాంకాక్ రావట్లేదు. ఎవరు రాకపోతే నా బిజినెస్ ఎట్లా అవుతుంది? బా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, మేమే వస్తాం. నేనేదో సోలో ట్రిప్ కి వెళ్తాను. మేము కూడా వస్తాం. మీరు వస్తే సోలో ట్రిప్ అవుదమ్మా. సోలో ట్రిప్ అవుతుంది. So audience, easy week family stars. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.